దేవునికి స్తోత్రములు. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. అలాగే మీ అందరికీ కూడా తండ్రులైన వారందరూ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి రోజుగా ఎంచుకున్నారు. ఏంటి ప్రాముఖ్యత అంటే ఫాదర్స్ డే. తండ్రులు తమ బిడ్డల కొరకు, తమ కుటుంబాల కొరకు ఎంతో త్యాగపూరితముగా ఉన్నారు, త్యాగాలు చేశారు. కాబట్టి తండ్రులందరినీ కూడా బిడ్డలు సన్మానించే వారిగా ఉండాలి అని ఒక అద్భుతమైనటువంటి ఈ రోజును ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే ఏమంటారయ్యా అంటే ఈ రోజు ఫాదర్స్ డే. తండ్రిని సన్మానించే రోజు, తండ్రిని కనపరిచే దినము అన్నమాట. దినము అంటే చాలా రకాలైన అర్థాలు వస్తాయి. దినములు, దినము అయితే ఇది డేగా మార్చారు. ఏ డే? ఫాదర్స్ డే. అంటే తండ్రి యొక్క రోజు. ఏంటి తండ్రి రోజు? ఏ రోజు అంటే ఈ రోజు తండ్రిని కనపరిచే రోజు, తండ్రిని పొగడే రోజు, తండ్రిని ఆరాధించే రోజు. అయితే ప్రియదేవుని సంగమా, ఈ భౌతికంగా బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులు ఎలా ఉండాలంట? తల్లిదండ్రులను సన్మానించే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనము. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మా కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పనులై ఉన్నాము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ వందనాలయ్యా. దేనదాసుడు మీ పక్ష నిలబడుతుండగా మీ ఆత్మతోనూ అభిషేకంతో నింపండి. నోటి మాటగా మీరుండి నాతోనూ మాతోనూ మహస్సుడిగా మాట్లాడి మా జీవితాలు బలపరచమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. యెహోవా, నీవే మాకు తండ్రివి. దేవునికే మహిమ కలుగునుగాక. ఎవరు తండ్రి? యెహోవా, నీవే ఎవరికి తండ్రి? నాకు తండ్రి, మాకు తండ్రి. ఎవరికి? మనకు తండ్రి. ఎవరై అంటే తండ్రి, దేవుడు. తండ్రి అయిన దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. సరే, మనం ఎలా ఉన్నాము? జిగటి మన్నై ఉన్నాము. ఈ మన్నును మనిషిగా రూపించింది దేవుడు, రూపమిచ్చింది దేవుడు, ప్రాణమిచ్చింది దేవుడు. ఈ మనుష్యుడను, ఈ వ్యక్తిని మనిషిగా ఎలా నిర్మించాడంటే చూద్దాము. ఆదికాండము మొదటి అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాము. దేవుడు చదవండి. అడవి జంతువులను పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన కోరిక చొప్పున నరులను చేయుదము, సముద్రపు చేపలను చాలండి. దేవుడు మన స్వరూపమందు నరులను చేయుదము. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరిని ఏ పోలికలో చేశాడంట? నరులను దేవుడు తన పోలికలో చేశాడు. ఇప్పుడు ఆ మొదటి మానవుడకు, ఆ మొదటి నరుడకు ఎవరు తండ్రి? తండ్రి అయిన యెహోవా. యెహోవా
దేవుడు తండ్రిగా ఉన్నాడు. ఇప్పుడు మానవుడిని నిర్మించింది ఎవరై అంటే దేవాతి దేవుడు. హల్లెలూయా. తన పోలికలో నిర్మించుకున్నాడు. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము చీకటి మన్నుము. ఈ మన్నును మనిషిగా మానవుడిగా మహిమగా మార్చింది దేవుడు. హల్లెలూయా. ఇది మన్ను, ఈ దేహము మన్ను. ఈ మన్నునే దేవుడు ఒక దేహంగా మార్చాడు, తన పోలికలోకి మార్చాడు, తన స్వరూపంలోకి మార్చాడు. తన ఆయుష్ను, తన ప్రాణమును అనగా తన ఆత్మను కూడా మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన పోలికలో మనల్ని సృజించుకున్నాడు. ఇప్పుడు మన తండ్రి ఎవరండి? మన తండ్రి ఎవరో? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ తండ్రి ఈ మానవుడు నిర్మించుకున్నాడు. ఈ మానవుడు ఆ తండ్రిని ఏం చేయాలంట? ఘనపరిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. మహిమపరిచేవారిగా ఉండాలి, స్తుతించేవారిగా ఉండాలి. అయితే ఈ మానవుడును దేవుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు అంటే పోషించాడా లేదా? పోషిస్తున్నాడా లేదా? పోషిస్తున్నాడు. మన మత్తయి సువార్తలో చూసినట్లయితే దేవుడు అద్భుతముగా పోషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఈ మానవుడికి తండ్రిగా ఉండి అద్భుతముగా పోషిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు భౌతికంగా మనము కూడా బిడ్డలకు తండ్రులుగా ఉన్నాము. అయితే తండ్రి యొక్క విధానం ఎలా ఉండాలి బిడ్డల పట్ల? నెంబర్ 1, తండ్రి బిడ్డల పట్ల ఎలా ఉండాలంటే తండ్రి పోషించేవాడుగా ఉండాలి. హల్లెలూయా. ఒకటి జన్మనిచ్చాడు. జన్మనిచ్చినటువంటి తండ్రి బిడ్డలను ఏం చేయాలంట? చెప్పండి. పోషించాలి. అవునా కాదండి? ఎవరిని పోషించాలి? బిడ్డలను పోషించాలి. ఎలా పోషించాలి? తండ్రి కష్టపడతాడో, ఉద్యోగం చేస్తాడో, వ్యాపారం చేస్తాడో, వ్యవసాయం చేస్తాడో, ఇంకా ఎన్ని రకాలుగా ఆయన కష్టపడతాడో మనం పక్కన పెడితే తండ్రి యొక్క బాధ్యత ఏంటో తెలుసండి? పోషించాలి. ఆ పరమ తండ్రి కూడా మనల్ని పోషిస్తూనే ఉన్నాడు. పరమ తండ్రి కూడా మనల్ని పోషిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా వనములో అందరూ ఆ అవ్వ ఆదము పోషించబడడానికి దేవుడు ఏమన్నాడు? చెట్లు నాటాడు, మంచి ఫలాలు ఇచ్చారు. ఆ ఫలాల చేత ఆదాము అవ్వలు చక్కగా పోషించబడ్డారు, చక్కగా ఆశీర్వదించబడ్డారు. అయితే వారుకున్నటువంటి అజ్ఞానాన్ని బట్టి, వారుకున్నటువంటి ఏమంటారు, అతిగా తెలివితేటలను బట్టి సాతానుడు మాటలు విని వారు ఆ అమూల్యమైన ఆహారాన్ని కోల్పోయారు. అయితే దేవుడు ఏమైనా ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎప్పుడైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే తను ప్రేమించే వారిని ఎలా తను రక్షించుకోవాలో దేవుడికి తెలుసు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా, ప్రతి ఒక్కరు కూడా బిడ్డల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలి అంటే పోషించే వారిగా ఉండాలి. హల్లెలూయా. అయితే పిల్లలు ఎలా ఉండాలి? నిర్గమాకాండం 20వ అధ్యాయం మొదటి నుంచి 20వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంటది. ఏమని? 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ ఎవరించి చెప్పెను? దేవుడైన యెహోవాను నేనే. చదవండి. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం. మైకులో చదవండి. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పింది. ఈ దేవుడినైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవాయగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును
కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించు నా ఆజ్ఞలు గైకొని వారికి 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా, ఈ పిల్లలు ఎలా నడుచుకోవాలంటే దేవుని మాట ప్రకారము నడుచుకోవాలి, తండ్రి మాట ప్రకారము నడుచుకోవాలి. ఏ తండ్రి అయినా సరే ఏదైతే చేయకూడదని చెప్పాడో ఆ పనులు ఎవరు కూడా చేయకూడదు. ఆనాడు తండ్రి అయిన దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలతో చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు ఫలానా పని చేయకూడదు, ఫలానా పని చేయకూడదు, ఫలానా చోటకు మీరు వెళ్ళకూడదు. ఏం చేయాలి అంటే మీరు దీర్ఘాస్పత్రులుగా ఉండాలి, అంటే మీరు సంతోషంగా ఉండాలి, అంటే ఆరోగ్యముగా ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, గౌరవించాలి. నీ పొరుగు వారిది ఏది కూడా నీవు ఆశించకూడదు. దేవుని ఆజ్ఞలను మనం పాటించేవారుగా ఉండాలి. తండ్రి ఆజ్ఞలను బిడ్డలు కూడా పాటించేవారిగా ఉండాలి. కష్టపడి నిన్ను పోషిస్తున్న తండ్రి నీకు చెప్పుతున్న మాట నువ్వు వినకపోతే ఎంత ఘోరమో, ఎంత పాపమో, ఎంత అపరాధమో. ఉంటారా కాదంటారా? తండ్రి అంటే తన సర్వస్వమును బిడ్డల కోసము ధారపోసేవాడు. హల్లెలూయా. తండ్రి తన సర్వస్వమును బిడ్డల కోసము ధారపోసేవాడు. తండ్రి తన బిడ్డల కడుపు నింపడం కోసము ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఎండనక వాననక ఏం చేస్తాడంటే నలిగిపోతాడు, రక్తాన్ని చెమటగా మారుస్తాడు. ఆ బిడ్డలు ఎక్కడ పస్తులు ఉంటారో, నా బిడ్డలు ఎక్కడ పస్తులు ఉంటారో అని ఆ తండ్రి బాధ్యత వహించి ఆ బిడ్డల కోసం చాలా కష్టపడతాడు. కానీ ఆ తండ్రి చెప్తున్న మాటలో, ఆ తండ్రి బోధిస్తున్న బోధలో వినే పిల్లలుగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఎలా ఉన్నారు, తండ్రులు ఎలా ఉన్నారు? తండ్రి అనగా పోషించేవాడిగా ఉండాలి. చాలా మంది తండ్రులు ఈ లోకములో తండ్రులుగా పిలువబడుతున్న వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది తండ్రులు అయితే బిడ్డల పట్ల చాలా బాధ్యత కలిగి వారందరిని కూడా చక్కని మార్గంలో నడిపిస్తూ ఉంటారు, పోషిస్తూ ఉంటారు. మంచి మార్గములు నడిపించాలని ఆశ కలిగి ఉంటారు. ఆ రోజున కలిగి వారికి చక్కని మార్గము చూపిస్తూ ఉంటారు. చూడండి ప్రియ దేవుని సంగమా, కొంతమంది తండ్రులైతే బిడ్డల పట్ల బాధ్యత లేని వారిగా ఉంటారు, బిడ్డలను పట్టించుకునే వారిగా ఉండరు. కారణం బాధ్యత లేని తండ్రులు, బాధ్యత లేని తల్లులు. బిడ్డలు ఎలా గొప్పవారు అవుతారు, బిడ్డలు ఎలా ప్రయోజకులు అవుతారు? బిడ్డలను తల్లి అయినా తండ్రి అయినా చక్కగా పోషించేవారిగా ఉండాలి. రెండవది సంరక్షించేవారిగా ఉండాలి. హల్లెలూయా. అంటే కాపాడుకునే వారిగా ఉండాలి, రక్షించుకునే వారిగా ఉండాలి. బిడ్డలకు ఏది అవసరమో దానిని చూసి వారికి ఏర్పాటు చేసేవారిగా ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బిడ్డల యొక్క మంచి చెడులు పట్టించుకోరు, వారి పరిస్థితులు ఎలా ఉండి పట్టించుకోరు. కొంతమందికి ఏంటంటే నా కడుపే నా స్వర్గం, నా కడుపే నా సర్వస్వం అనుకుంటారు. అవును, నీ కడుపే కరెక్టే, మరి నీ బిడ్డలో వాళ్ళేం తినాలి? ఈ తండ్రులేమో బయటికి వెళ్ళి రకరకాలైనటువంటి రుచి కలిగిన భోజనాలు తినేస్తూ ఉంటారు, వందలకు వేలు పాడు చేస్తూ ఉంటారు. మరి ఇంటి దగ్గర ఉన్న మరి నీ పిల్లలు, నీ బిడ్డలు ఏం తింటారు? వారు ఎలా పోషించబడతారు? వారు ఎలా ఆరోగ్యంగా ఉంటారు? కడుపు నిండా భోంచేస్తేనేగా బిడ్డలు ఆరోగ్యంగా ఉండేది, కడుపు నిండా భోంచేస్తేనేగా సంతోషంగా ఉండేది. పిల్లలను రక్షించుకునే వారిగా ఉండాలి తల్లిదండ్రులు. హల్లెలూయా. తల్లిదండ్రులు ఎలా ఉండాలి అంటే పిల్లలను రక్షించుకునే వారిగా ఉండాలి, కాపాడుకునే వారిగా ఉండాలి. పిల్లలు
ఎలా మాట్లాడాలో నేర్పించాలి. తండ్రులు తల్లులు పిల్లలు ఎలా మాట్లాడాలో నేర్పించాలి. కొంతమంది పిల్లలు తండ్రి తల్లి ఏది మాట్లాడితే వారు కూడా అదే మాట్లాడుతూ ఉంటారు. నువ్వేమి నేర్పిస్తున్నావు నీ బిడ్డలకు? నీ బిడ్డలకు నువ్వేం బోధిస్తున్నావు? ఏ మార్గంలో నడిపిస్తున్నావు? వాడు పాడైపోయే మార్గంలో నడిపిస్తున్నావా? బాగుపడే మార్గంలో నడిపిస్తున్నావా? కొంతమంది పిల్లలు చూడండి, ఇష్టానుసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, పరిగిమాల మాటలు మాట్లాడుతూ ఉంటారు, పాపిష్టి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కారణం, తనలో తండ్రులుగా ప్రతి ఒక్కరూ కూడా మీరు గమనించండి. ఏం చేయాలి? తల్లిదండ్రులు మాట్లాడండి అమ్మా. తల్లిదండ్రులు ఏం చేయాలి? నేర్పించాలి. ఏం నేర్పించాలి? మంచి మాటలు నేర్పించాలి, మంచి ఆలోచనలు నేర్పించాలి, మంచి ప్రవర్తన నేర్పించాలి. కొంతమంది తమ పిల్లలు ఏది మాట్లాడినా సంబరపడతారు, ఏ మాట మాట్లాడినా సంబరపడతారు. ఊరి మీద ఇష్టానుసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అబ్బా, ఆ పిల్లలను చూసుకొని సంతోషపడతా ఉంటారు. ఇది కాదు నువ్వు నేర్పించాల్సిందే. నీ బిడ్డలను వారు మంచి మాటలు మాట్లాడే వారిగా పెంచాలి. దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రిని గణపరుస్తూ ఉండేవాడు, తండ్రిని మహిమపరుస్తూ ఉండేవాడు. నా తండ్రి చిత్తము నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను అని యేసు ప్రభువారు చెప్తూ ఉండేవారు. అవునండి, పిల్లలు ఏమి నేర్పిస్తూ ఏమి మాట్లాడుతున్నారు? పిల్లలు ఏం మాట్లాడుతున్నారు తెలుసుకోవాలి. వారు కనుక తప్పు మాట్లాడితే తండ్రి ఏం చేయాలి? కొంతమంది పిల్లలు చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతూ ఉంటారు. చిన్న పెద్ద లేకుండా వారు ఏం చేస్తారు? మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు తండ్రి ఇక్కడ ఎలా ఉండాలి అంటే, ఒకటి తండ్రి పోషించేవాడుగా ఉండాలి, రెండు రక్షించేవాడుగా అంటే సంరక్షించేవాడుగా ఉండాలి, మూడు ఎలా ఉండాలి తెలుసండి? శిక్షించేవాడిగా ఉండాలి. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించండి, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనము. నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని, హల్లెలూయా, ప్రభువు తాను ప్రేమించిన వారిని ఏం చేస్తాడంట? నిజముగా నీ బిడ్డలను గనక నువ్వు ప్రేమిస్తే వారు అదుపు తప్పి మాట్లాడుతుంటే దండించాలి, శిక్షించాలి, బుద్ధి చెప్పాలి. అంతేగాని వారిని దండించకుండా, బుద్ధి చెప్పకుండా, గద్దించకుండా ఉంటే వారు మొరటోళ్ళైపోతారు, మొండోళ్ళైపోతారు. రాబోయే దినాల్లో వారు ఎలా మారిపోతారంటే భయంకరమైనటువంటి వ్యక్తులుగా మారిపోతారు. అనేకమైన వాటికి బానిసలైపోతారు. ఆ రోజు చూసి గుండెలు బాదుకుంటే ప్రయోజనమో ఉండదు. ప్రేమించే తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? శిక్షిస్తాడు. ప్రేమించే తండ్రి ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఇది తండ్రి చేయవలసింది. ఈనాడు తండ్రులుగా బాధ్యత వహించాలి. తండ్రులు ఏం చేస్తున్నారు పిల్లల పట్ల? పరమ తండ్రి కూడా మనల్ని గద్దిస్తూ ఉంటాడు, పరమ తండ్రి కూడా మనకు బుద్ధి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, పరమ తండ్రి కూడా మనల్ని ఎందుకు గద్దిస్తాడంటే, మనం ఎవరమే? దేవుని పిల్లలము. ఆయన పిల్లలమైనప్పుడు మనం ఏదైనా లోకములకు జారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సమస్య ద్వారా బుద్ధి చెప్తాడు, సమస్య ద్వారా గద్దిస్తాడు.
సమస్య ద్వారానే హెచ్చరిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయనని ప్రేమిస్తున్నాడు. చాలా మంది అనుకుంటారు, ఓరు నాయనో దేవుని మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నాకేంటి ఈ బాధలో ఈ శ్రమలను ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, వాళ్ళు అసలు ప్రార్థనకి వెళ్ళరు కదా, వారికి అసలు ఏమీ కలగట్లేదు. అవును, ఇప్పుడు ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు? తనకి ఇష్టమైన కుమారుడు తప్పు చేస్తే ఏం చేస్తాడు చెప్పండి? 10 మంది పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు అనుకోండి, 10 మంది పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు. పక్కన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో చక్కగా ఆ ఇల్లంతా కూడా అద్దాల మేడలాగా ఉంది, అద్దాలతో అమర్చుకున్నారు. ఈ పిల్లవాడు ఆ గుంపులో ఉండి రాయితో కొట్టాడు అనుకోండి, 10 మంది అక్కడే ఉన్నారు. ఆ గ్లాస్ పగిలిపోయింది. తన కుమారుడు తండ్రి చూసి వచ్చి వెంటనే గద్దించాడు, దండించాడు, శిక్షించాడు. ఆ పిల్లవాడు తండ్రిని అడుగుతున్నాడు, ఎందుకని 10 మంది ఉన్నారు కదా, వారందరూ శిక్షించకుండా నన్నే నువ్వు ఎందుకు శిక్షిస్తున్నావు అని తండ్రిని కొడుకు అడిగినప్పుడు ఆ తండ్రి కొడుకుతో ఏం మాట్లాడతారో చెప్పండి? ఎందుకో తెలుసా? ఆ 10 మంది నా పిల్లలు కాదు, నీవు మాత్రమే నా కుమారుడు, నీకు నేను జన్మనిచ్చాను, నీవు నా కుమారుడు, నా సొంతం. నువ్వు పాపిష్టి మార్గమును వెళ్తుంటే, నువ్వు పాడైపోతుంటే, నువ్వు ఆకతాయి జన్మతో కలిసి నాశనం అయిపోతుంటే నేను చూసి ఓర్చుకోలేను. నిన్ను సరి చేసుకునే బాధ్యత నాకుంది, నిన్ను కాపాడుకునే బాధ్యత నాకుంది, నిన్ను సంరక్షించుకునే బాధ్యత నాకు ఉంది అనే తండ్రి కుమారుడితో మాట్లాడతాడు, బుద్ధి చెబుతాడు. అలాగే దేవుడు కూడా మనం ఒక్కోసారి పడిపోతుంటే, జారిపోతుంటే దేవుడు కొన్ని సమస్యల ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా మనకు బుద్ధి చెబుతా ఉంటాడు. హల్లెలూయా! గమనించాలి, జ్ఞానముతో ఆలోచన చేయాలి. ఎందుకు ఇలాంటి శ్రమ వచ్చిందంటే దేవుడు నన్ను సరి చేస్తున్నాడు. హల్లెలూయా! దేవుడు ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. ఆయన సరి చేసే దేవుడు. తండ్రి యొక్క పాత్ర ఏంటో తెలుసండి? నెంబర్ 1 పోషించేవాడు, నెంబర్ 1 రక్షించేవాడు, నెంబర్ 3 శిక్షించేవాడు. ఇప్పుడు తండ్రి శిక్షించేవాడుగా ఉన్నాడు. పిల్లలను సరైన మార్గములో నడిపించేవాడుగా తండ్రి ఉండాలి. ఒక్కటే మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏ తండ్రి అయినా తన పిల్లలను కనుక గద్దించకపోతే వారు రేపుడు దినాన శత్రువులుగా మారుతారు. పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రి అయినను తల్లి అయినను గద్దించాలి, బుద్ధి చెప్పాలి. తల్లిదండ్రులను పిల్లలు సన్మానించేవారుగా ఉండాలి, కానీ ఎదిరించేవారుగా ఉండకూడదు. ఎదిరించేవారుగా పిల్లలు ఎప్పుడూ ఉండకూడదు. కారణం ఏంటి? వారు ఎదిరిస్తున్నారంటే వారిని సరైన మార్గములో నడిపించట్లా, వారికి సరైన భక్తి నేర్పించట్లా, సరైనటువంటి ఆలోచనలు నేర్పించట్లా. అందుకనే వారు తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేసే వారికి శ్రమ. ఇక్కడ తండ్రి మీద తిరుగుబాటు చేస్తారు, రేపటి దినాన బయట వారి మీద కూడా తిరుగుబాటు చేస్తారు. ఎప్పుడైతే తిరుగుబాటు మాట వచ్చిందో కష్టము వాడాలి. ఏం వాడాలంటే, అమ్మో నా కొడుకుని దెబ్బ కొడితే, అమ్మో నా కూతురిని దెబ్బ కొడితే అని ఆలోచించామనుకోండి, రేపొద్దున వారే మనకు ఉరితాడుగా మారుతారు. వారికి నేర్పించాలి. దేవుని వాక్యం చక్కగా సెలవిస్తుంది, నేర్పించేవారుగా ఉండాలంట తల్లి తండ్రి. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు మోక్షని విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు మోక్షని విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, నేర్పించు
నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చొని విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చొని విందునయ్యా. చోటిగా గుండెలలోకి చొచ్చుకుని పోనట్టు చోటిగా గుండెలలోకి చొచ్చుకుని చేటు నేర్చు పాపములు ఒప్పుకొన చేయనట్టు చేటు నేర్చు పాపములు ఒప్పుకొన చేయునట్టు నేర్పించు యేసయ్యా. నేర్పించు యేసయ్యా. నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద కూర్చొని విందునయ్యా. హల్లెలూయా. ఇప్పుడు నేర్చుకునే వారిగా మనము ఉండాలి. బిడ్డలకు నేర్పించేవారిగా ఉండాలి. తండ్రి బాధ్యత. ఇంటికి యజమానుడు ఎవరు అంటే తండ్రి. ఆ తండ్రి బిడ్డలకు నేర్పించేవాడిగా ఉండాలి, బోధించేవాడిగా ఉండాలి. ఆ తండ్రి ఇంటిని పాలించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఒక మాట, తండ్రి నేర్పించేవాడిగా ఉన్నప్పుడు ఏం నేర్పించాలి? దేవుని యందు భయభక్తులు నేర్పించాలి, చదువు నేర్పించాలి, మంచి ప్రవర్తన నేర్పించాలి. అంతేగాని పిల్లలకు తండ్రి కానీ తల్లి కానీ పాపిష్టి మాటలు నేర్పించకూడదు, పాపిష్టి మార్గాల్లో ప్రయాణం చేయమని నేర్పించకూడదు. వారికి ఎప్పుడు కూడా ఏమి నేర్పించాలి అంటే మంచినే నేర్పించాలి. హల్లెలూయా. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవారిగా ఏ రోజు కూడా మారకూడదు. తండ్రి శిక్షిస్తుంటే బిడ్డలు ఏం చేయాలి? తిరుగుబాటు చేయాలా? బిడ్డలు ఏం చేయాలి చెప్పండి? పిల్లలు తండ్రి పిల్లలను శిక్షించేటప్పుడు ఏం చేయాలి? 9వ వచనం చదవండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు వారికి శిక్షకులై ఉండరు. శరీర సంబంధులైన తండ్రులంట పిల్లలకు ఎలా ఉండాలంట? శిక్షకులై ఉండాలి, శిక్షించేవారిగా ఉండాలి. పాపిష్టి మార్గాల్లో ప్రయాణం చేస్తుంటే, పాపిష్టి మాటలు మాట్లాడుతుంటే వారిని శిక్షించేవారిగా ఉండాలి. అప్పుడు వారి జీవితాలు బాగుపడితే అమ్మో నా కొడుకే, అమ్మో నా కూతురే అని మురుసుకున్నారనుకోండి, రేపొద్దున మురిపాలే లేకుండా పోతే. తండ్రి బాధ్యత 4వదిగా ఏంటో తెలుసండి? తండ్రి ఇంటికి యాజకుడుగా ఉండాలి. హల్లెలూయా. యాజకుడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు. తండ్రిలో ఇంటి దగ్గర ఏం చేయాలంట? మరి తల్లిలో ఏం చేయాలి? తండ్రులు ప్రార్థన చేస్తుంటే తల్లులు నిద్రపోతారా ఏంటి? తండ్రి ప్లస్ తల్లి ఇద్దరూ కలిసి బిడ్డలను కూర్చోబెట్టి ప్రార్థన నేర్పించాలి.
దైవ భక్తిని నేర్పించాలి, మంచిని నేర్పించాలి. ఈరోజు నీవు నేర్పుతున్నటువంటి ఆ 4 మంచి మాటలే రేపొద్దున వారి జీవితాల్లో గొప్ప వెలుగుగా మారుతుంది. అబ్రహాము